హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది ఉదయాన్నే లేవగానే మార్నింగ్ నా రొటీన్, అంటే డైలీ రొటీన్ ఎలా ఉండిద్ది అనేది చూపిస్తున్నాను. ఇది ఉదయాన్నే, ఈరోజు సండే కదా, కొంచెం లేట్గానే లేచాను. ఎందుకంటే అంత హడావిడిగా క్యారేజ్ కట్టాల్సిన పని లేదు, దాని తోడు ఉదయాన్నే పిల్లలు వెళ్ళే పని కూడా లేదు కదా, అందుకని చెప్పేసి కొంచెం లేట్గా లేచానులేండి ఈరోజు. అందుకని చెప్పేసి కొంచెం పొద్దుపోయింది, అంటే మరీ అంత ఏం కాదు, 7 అలా అవుతుంది టైం అయితే. నేనైతే ఫస్ట్ లేవగానే ముఖం అయితే కడుక్కొని జడైతే వేసుకుంటాను. ఎందుకంటే మన జుట్టు ఎక్కడ పడితే అక్కడ పడిద్ది కదా, అందుకని జడ వేసుకున్నాం అనుకో నీట్గా ఉండిద్ది, జుట్టు కూడా వంటలలో పడకుండా ఉండిద్ది కదా, అందుకని జడ అయితే వేసుకుంటాను. ముడిగా అంటే జడ వేసుకొని ఒక్కోసారి పైకి ముడేసుకుంటానండి. మరి ఈ మధ్య ముడి ఎక్కువ వేసుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుందని చెప్పేసి నేనైతే కొంచెం జడ వేసుకుంటున్నాను ఈ మధ్య. ఎండాకాలం కాబట్టి జుట్టు మెడ మీద పడుతుంటే కొంచెం సిరాగ్గా అనిపిస్తుంది, అందుకని కొంచెం పైకి అయితే కట్టుకుంటాను అప్పుడప్పుడు. కానీ ఉదయాన్నే అయితే ఎందుకులే అని చెప్పేసి జడ అయితే వేసుకున్నాను పొద్దున్నే, అదొక అలవాటు నాకు. తర్వాత అయితే వంట అయితే చేసేసుకుంటాను. ఫస్ట్ మనం లేవగానే చేసే పని అయితే ఇదే. తర్వాత ఇంటి ముందు ముగ్గేసి ఇంట్లోకి వచ్చి వంట అయితే చేసేసుకుంటాను. ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ కూర పొయ్యి మీద వేసేసి గారెలకి అయితే నేను బెల్లం అయితే కడుక్కుంటున్నాను. మా మినపప్పు కాబట్టి కొంచెం కష్టమే అండి, అందుకని అంటే లేట్ అవుతుంది కదా. మినపప్పు అంటే పొట్టుపప్పు అండి, అంటే సాయిపప్పు కాకుండా పొట్టుపప్పు అనమాట. ఈరోజు సండే కాబట్టి ఎప్పుడు దోశలు ఇడ్లీ ఎందుకులేని గారెలు అయితే వేసేసుకుంటున్నాను నేను. రోజు ఒకటే దోశలు ఎందుకని గారెలకైతే వేస్తున్నా ఉదయాన్నే. చూడండి, అంటే సండే కదా కొంచెం లేట్గా వేసాము. ఇప్పుడైతే గారెలు చేయడానికి వడేసాము. తర్వాత దాంట్లో కొంచెం నీరు దిగేదాకా ఇలా పచ్చిమిరకాయలు వేసి తీసుకున్నాం. ఫస్ట్ అయితే గారెలు అయితే వేసేసుకున్నాను, అంటే గారెలకి పిండి రెడీ చేస్తున్నాను నేనైతే. వాడితో పాటు వేస్తే మెత్తగా మెదగవు కదా, అందుకని చెప్పేసి విడిగా వేస్తే పిల్లలు పక్కన తీసి పెడుతున్నాను. అందుకని ఇలా అయితే వేసుకుంటాను. ఫస్ట్ మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం ముక్క, మిక్సీ పట్టేసి వేస్తున్నాడు చూపించి. నేనైతే మిక్సీలోనే వేసుకుంటానండి, గ్రైండర్ అయితే పట్టేయను, ఎందుకంటే కొంచెమే కదా. నేను ఏదైనా అట్లా వేయగానే కడుక్కోవడం నాకైతే అలవాటు అండి, అంటే అంట్లు ఎక్కువ పడకుండా ఉంటాయని అన్నమాట కడిగేస్తే. అది ఒక అలవాటు నాకు. మీకు ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. పక్కనే పెడతాను అది ఆరిపోయేదాకా. ఇందాక సాల్ట్ వేయలేదు కదా, అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్. నూనె కాగింది, గారెలు అరచేతులు వేసుకుంటున్నాను నేను.
ఇంకా గారెలన్నీ వేసేసి తీసేసాను పక్కకి. అన్ని గారెల పిండి అయితే అయిపోయింది, ఇంకొంచెం పిండే ఉంది. మొత్తం పూర్తి అయిపోయింది గారెలు చేయటం అయితే. ఇప్పుడైతే చిన్నగా బోండాల్లా వేస్తున్నాను. ఎవరికి అనుకుంటున్నారు, మా కొడుకండి. వాడికి ఇలా అయితే బాగా తింటాడు ఇష్టంగా. గారెలు అయితే 1-2 తింటాడు. ఈవెన్కో కొంచెం మనం ఎన్ని వేస్తే అన్నీ తింటాడండి. కొంచెం కడుపు నిండా తింటాడు వాడైతే. వాడే గారెలు చేసినప్పుడల్లా ఇలా వేయమంటాడు. అందుకని చెప్పేసి అలాగైతే వేస్తున్నాను వాడికి. చూడండి, మనం పునుగులు వేసుకుంటాం కదా అలాగా. ఇంకొంచెం జోరుగా ఉంటే బాగుంటుంది, కానీ జోరుగా వేస్తే నూనె అయితే పీల్చుకునిద్ది అండి. అందుకని జోరుగా వేయకుండా కొంచెం గట్టిగానే వేసాను. బాగానే ఉండుద్ది, బాగానే ఉడుకుతాయి కూడా, టేస్ట్ బాగుండిద్ది. మీకు ఆల్రెడీ టేస్ట్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. మొత్తం అయితే ఇలా తీసేసుకొని, ఇంకా సండే కదా, ఇంకా మిగతా వారాలు ఏ వారం మేము కలిసి కూర్చొని తినడానికి అయితే కుదరదండి. అందుకని ఇంక ఈరోజు ఒక్కరోజే, ప్రతి సండే అయితే ఇంక అందరం నలుగురం కలిసి కూర్చొని తింటాం. అందుకని అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంక అన్నీ ఒకసారి పెట్టుకొని, ఇంకా కూర కూడా ఎదురుగా పెట్టుకొని కూర్చొని నలుగురం కూర్చొని తింటామండి. ఫస్ట్ పిల్లలకైతే వేసిస్తున్నాను నేను, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని ఇంక అందరం కూర్చొని తినేసాము. ఆకలి అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. సండే కాబట్టి కొంచెం లేటుగా లేసాము, అందుకు కాబట్టి లేట్ అయింది. దాని తోడు అంటే ఇంట్లో పని ఏం అవ్వలేదు, డైరెక్ట్గా వంటే చేసేసాను కాబట్టి. తిన్నాక నిదానంగా పని చేసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ ఇది తింటున్నాం. ఇది మా ఓడి ప్లేటు, వాడు కూర తిండు కాబట్టి పులుసు వేసాను. అందరం కూర్చొని తిన్నాం, ఎందుకంటే ఈ ఒక్కరోజే కదా, అందుకని ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ తిన్నాను. తిన్నాక ఎమ్మటి పని ఏం చేస్తాంలే అని చెప్పేసి ఒక పావు గంట టీవీ ఎదురుగా పడుకొని కాసేపు రెస్ట్ తీసుకొని లేచి మళ్ళీ ఇల్లంతా కసు ఊడిసి బండలు అయితే తుడుచుకున్నానండి. నాకు ఇల్లంతా తుడిసి మళ్ళీ బయట ఉంది కదా, అటు సైడు సందు ఇటు సైడ్ మొత్తం అయితే కడిగేసరికి ఒక అరగంట అయితే పట్టిద్ది. ఆ పని అయితే చేయాలి, ఎందుకంటే మరీ ఇసుక పడుద్ది. బయట రోడ్లు అటుపక్క రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఇసుకంతా మా ఇంట్లోనే ఉంటుందండి. నాకు తెలిసి రోడ్డు మీద ఇంటికన్నా కూడా కొంచెం లోపల కొన్ని ఇల్లులే చాలా బెటర్ అండి. అసలు నిజంగా ఎంత కడిగినా ఎంత తుడిసినా కానీ ఎప్పుడు మట్టి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అసలు దానితోడు మా ఇంట్లో మార్బుల్స్ కాదు, నల్ల గ్రానైట్ వేయించాడు నా ప్రాణానికి మా ఆయన. నిజంగా తుడిసినంతసేపు ఎంత అందంగా ఉంటాయో, ఎమ్మటే కానీ నడిచామంటే నల్లగా అంటే బండ మీద తెల్లగా అడుగులు పడి మట్టిగా ఉండిద్ది. నిజంగా అస్సలు బాగోదు. రోజు 2 సార్లు ఊడిసి రోజు తుడితేనే ఇల్లు అట్లా ఉండిద్ది. నేను ఇంకా బ్లాక్ అయితే బాగుంటాయి అనుకున్నా, కానీ నా ప్రాణానికి అస్సలు బాగుండట్లేదు. నా పనికి అది కూడా భలే సరిపోయినాయి. నిజంగా మీరు ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకుంటే మాత్రం గ్రానైట్ రాళ్ళు అయితే వేయించుకోవద్దు, తెల్ల అయితే వేయించుకోండి. పని ఎంత అయిపోయింది, వంట కూడా చేసేసాను. వంట కదలేండి, ఆల్రెడీ కూర ఉందిగా, అన్నం ఒక్కటి వండేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే పని అంతా అయిపోయింది, స్నానం చేసా. ఇంకా బయటికి వెళ్తున్నాను అనుకుంటున్నారా, బయటికి ఏమి వెళ్ళట్లేదండి, మిషన్ రూమ్లోకి అయితే వెళ్తున్నాం. ఇదైతే లాంగ్ ఫ్రాక్ కుట్టాలి ఈ చీరతోటి అయితే. చూడండి, ఇంక మిషన్ రూమ్లోకి అయితే వెళ్తున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించి రోజు నా డైలీ రొటీన్ లాగైతే ఇదే అండి. ఉదయం ఇంకా మిషన్ ఎక్కి సాయంత్రం వాళ్ళు వచ్చే ముందు దిగుతాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఓకేనా. బాయ్ మరి.